మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ కారణంగా ఈ వీడియో మన బాబా బిడ్డలందరికీ చేరుతుంది. మీలో ఎంతమందికి బాబా అంటే చాలా ఇష్టమో కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి. శుభాశీస్సులు తల్లి, దిగులు చెందకు, అంతా మంచే జరుగుతుంది. కన్నీరు పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నీ ఆరోగ్యం దెబ్బతినటం తప్ప పెద్ద కష్టమే, కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా వేదనాభరితం అవుతుంది. నా మాట విని అర్థం చేసుకుంటావని చెబుతున్నాను. జీవితంలో మార్పు సహజమే కదా. జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించటం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి రోజులు జరగటం కూడా అంతే సహజం తల్లి. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు తల్లి. మన సహనాన్ని పరీక్షిస్తుంది. తట్టుకుని నిలబడ్డావా, నువ్వు జీవించినంత కాలం సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు. అందుకనే నా బిడ్డలకు ఓర్పు సహనం అనేది రెండూ ఉండాలని ఎప్పుడూ చెబుతూ ఉంటాను. అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ ద్వేషిస్తూ లేదా వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలని చెడు దారిలో ప్రయాణించటం కనుక చేశావంటే ఇంకా భయంకరమైన రోజులను అనుభవించాల్సి ఉంటుంది తల్లి. చాలామంది నా బిడ్డలలో ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు, మేమెప్పుడు ఎవ్వరికి ఏ అన్యాయమూ చేయలేదు, అయినా భగవంతుడు ఇలాంటి శిక్ష మాకు వేశాడు అని నిందిస్తారు. కానీ ఇది తెలుసుకోవాలి, జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అన్నది చేస్తూ ఉంటారు. దానికి ప్రతిఫలం అన్నది ఎంతటి వారినైనా ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది కదా. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ఇప్పుడు నేను నీకు ఒక సంతోషకరమైన విషయాన్ని చెప్పడానికి వచ్చాను. నీవు ఏమి కోల్పోయావో అన్నీ తిరిగి మళ్ళీ పొందుతావు తల్లి. ఎవరైనా సరే పోగొట్టుకున్నవి అన్నీ తిరిగి పొందుతారు. ఒకరు త్వరగా పొందితే ఇంకొందరికి కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది. అంతే తప్ప ఎవ్వరికి ఎటువంటి అన్యాయం ఎప్పుడు జరగదు తల్లి. కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఏదైనా తిరిగి పొందగలం, కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని మళ్ళీ తిరిగి పొందటం అనేది అసాధ్యం తల్లి. అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని దూషించటం, వాళ్లతో పోట్లాడటం అనేది ఎప్పుడూ జరగకుండా చూసుకోవాలి. నీ తల్లిదండ్రులతో కానీ, స్నేహితులతో కానీ, నీ ప్రియమైన వారితో కానీ, నీ బంధువులతో కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ, అన్నదమ్ములతో కానీ, నీ ప్రియమైన స్నేహితులతో కానీ, ఎవరితోనైనా, నీ గురువులనైనా సరే ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని దూషించరాదు. వాళ్ళని నీవు ఎంతగా ప్రేమించగలిగితే అంతగా ప్రేమించి చూడు తల్లి. ఎంతో సంతోషంగా ఉంటావు. ఎందుకంటే ఏ బంధమైనా దూరమైపోతే మళ్ళీ తిరిగి ఎప్పటికీ రాదు. కాబట్టి ఆ ప్రేమను బ్రతికున్నంత వరకు మాత్రమే నీవు అందించగలవు.